హాయ్ తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ట్రంప్ అయితే మనం రష్యాతో ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మనకున్న 25% ట్యాక్స్ని దాన్ని మళ్ళీ 50% పెంచాడు అనమాట. అంటే మనకు 24 hours టైం కూడా ఇవ్వలేదన్నమాట. ఈ 50% ట్యాక్స్ అనేది మన ఇండియన్ ఎకానమీని, జీడిపిని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మన ఈ టైంలో, ఇలాంటి టఫెస్ట్ టైంలో మన సపోర్ట్ ఇండియాకి చాలా కావాలన్నమాట. ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇండియన్ ప్రోడక్ట్స్నే ఎక్కువ కొనడానికి ట్రై చేయండి. ఇండియన్ స్టోర్స్కే వెళ్ళండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఇండియన్ ప్రోడక్ట్స్నే, స్వదేశీ ప్రోడక్ట్స్ని కొనడానికి ఎక్కువ మనం ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి టఫెస్ట్ టైంలో మనమే సపోర్ట్ చేసుకోవాలి మన ఇండియాని, మన భారతదేశం, మన ఇండియా. వాళ్ళు వేసిన ట్యాక్స్ మహా అయితే ఒక $10 billion ఉంటుందేమో దాని వర్త్ మొత్తం ఎక్కువ వేసుకున్నా సరే. మన ఇండియన్ గ్రాస్ చూసుకుంటే కనుక దాదాపుగా $4 trillion ఉంది. సో చాలా ఎక్కువ ఉంది. కానీ అయినా సరే మనం ఆగకూడదు అనమాట. సో మనం ఏంటంటే మన ఇండియన్ సపోర్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి టైంలో మన సపోర్టే ఉండాలన్నమాట. ఇండియా రష్యా అనేది చాలా మంచి బాండింగ్ మన దేశాలది, ఈ రెండు దేశాలది. ఎందుకంటే తెలిసిందే కదా అందరికీ, ఒకానొక టైంలో చైనా, అమెరికా ఇలాంటి కంట్రీస్ అన్నీ కలిసి, పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ కలిసి మన ఇండియన్ టార్గెట్ చేసినప్పుడు మనతో ఉన్న ఒకే ఒక్క కంట్రీ రష్యా. సో అలాంటి కంట్రీతో ఆయిల్ ట్రేడ్ మాత్రం జరగడం ఆపేది లేదని చెప్పి మోడీ చెప్పేసిన తర్వాత వీళ్ళు ఇలా ట్రంప్ అయితే నా కింద బతికే ఇండియా నాకెందుకు ఎదురు చెప్పింది అని చెప్పేసి ఇండియా మీద అయితే ఇప్పుడు ఇలా రివెంజ్ తీసుకోవడానికి ఇంత ట్యాక్స్ అయితే పెంచారనమాట. మనమైతే తగ్గద్దు, మనం ఇండియన్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేసుకుందాం, యూఎస్ ప్రొడక్ట్స్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సో ఓకే దెన్, జై హింద్.